జిల్లాలో మైనర్ల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లాలోని ఆలమూరు మండలం కండ్రిగపేటకు చెందిన 6 మైనర్లు మార్చి 24న ఇంటి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. వీళ్లు గన్నవరం పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. చదువు విషయంలో తల్లిదండ్రులు మందలించడంతో పిల్లలు ఇంటి నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఓకే సార్, మీరు రండి, ఎస్ఎల్ కూడా రండి, స్టాఫ్ కూడా రండి. ట్వంటీ 24న అలమూరు పిఎస్ మండలం అలమూరు విలేజ్ కండ్రేగపేట గ్రామం నుంచి 6 చిన్నారులు ఇంటి నుంచి వెళ్ళిపోతారు. దాంట్లో 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అందరూ కూడా 12 to 14 years ఏజ్, 6th, 7th, 8th స్టాండర్డ్ చదువుతూ ఉన్నారు. సో ఇంట్లో చదవమని చెప్పి మందలించడం వలన ఇంటి నుంచి ఆ రోజు నైట్ వెళ్ళిపోతారు. అయితే 24th నుంచి కూడా పేరెంట్స్ అన్ని దగ్గర కూడా వెతికి 28th మధ్యాహ్నంకి పోలీసుల్ని ఆశ్రయిస్తారు. ఇమీడియట్గా అలమూరు పోలీసులు వెంటనే స్పందించి మిస్సింగ్ కంప్లైంట్ కట్టి ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్కి, కంట్రోల్ రూమ్కి, రైల్వే పోలీస్ అందరితో కూడా సంప్రదించి డీటెయిల్స్ని షేర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేని కారణంగా ప్రధానంగా మనం సీసీటీవీ కెమెరా పైన డిపెండ్ అయ్యాం. తర్వాత మనకి కొన్ని క్లూస్ రావడం జరిగింది. రావులపాలెం బస్ స్టాండ్ నుంచి రాజోల్ వైపు వెళ్తున్నట్టుగా మనకి తెలిసింది. సో ఇమీడియట్గా ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఫర్దర్గా మళ్ళీ త్వరగా వెరిఫై చేయడంతో పి గన్నవరం పిఎస్ లిమిట్స్లో ఎర్రంశెట్టి వారిపాలెం విలేజ్ దగ్గర వీళ్ళు దిగారని మనకు తెలిసింది. అక్కడ డ్రోన్స్ ఇమీడియట్గా డిప్లాయ్ చేసి ఏరియా అంతా కూడా స్కాన్ చేసి కవర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ లోకల్ విలేజెస్ ఒక సహకారం, అలాగే మీడియా వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఈ యొక్క మెసేజ్ని అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో ఈరోజు విదిన్ 24 hours మనం ఈ 6 కూడా ఇమీడియట్గా ట్రేస్ చేసి వాళ్ళ యొక్క పేరెంట్స్కి అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ కేస్ డిటెక్టెడ్. 24th అలమూరు